హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. కొన్ని విషయాలు చెప్తుంటే మనం ఏదైనా ఒక రివ్యూ చేసి చెప్తుంటే జనాలకి అది ఒకరి తరపున మాట్లాడినట్టుగా, ఒకరి ఫేవరెట్ చేసినట్టుగా, మీరు ఎవరికి ఫేవరెట్ చేసుకుంటారో వాళ్ళ మీద వీడియోలు చేయండి, వేరే వాళ్ళని ఎందుకు చేస్తున్నారని. నేను వీడియోలు ఎలా చేస్తున్నానంటే లైవ్ అండ్ అన్సీన్, ఎక్స్ట్రా కట్స్ అండ్ ఎపిసోడ్ చూసి నాకు ఏమనిపిస్తుందో అది మాత్రమే చెప్తున్నా. ఎవరు ఫేవరెట్ కాదు అని కాదు. నాకు ఫేవరెట్ తనూజ, ఫస్ట్ నుంచి తనూజ. నా వీడియోస్ మొత్తం చూడండి. నా వీడియోస్ ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి తనూజ మీదే ఎక్కువ పెట్టుంటా. ఎందుకంటే తనూజ లాంటి అమ్మాయి, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి, అలాంటి అమ్మాయి ఎవరికైనా నచ్చుతుంది. ఎక్కడ ఎవరితో ప్రేమగా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నుంచి తను చూశాను. నచ్చింది కాబట్టి తన మీద వీడియోస్ చేశాను. తను విన్ అవ్వాలని కోరుకున్నాను. ఇప్పుడు కూడా లేడీ విన్నర్ అయితే తనూజ విన్నరే కావాలి అని కోరుకుంటాను. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కళ్యాణ్ మీద ఎందుకు వీడియోలు చేస్తున్నారు అంటే, కళ్యాణ్ నచ్చాడు. కళ్యాణ్ ఫస్ట్ 3 వీక్స్ నాకు అసలు కనిపించలేదు. తన ఆట కనిపించలేదు, తన ఇది కనిపించలేదు. తర్వాత ఎప్పుడైతే తనూజతో వాళ్ళిద్దరు పేరపయ్యారో అప్పటి నుంచి కళ్యాణ్ ఆట కనిపించింది. కళ్యాణ్ మనస్తత్వం కనిపించింది. కళ్యాణ్ ఏంటో తెలిసింది, తన మనసు ఏంటో తెలిసింది, తన వ్యక్తిత్వం ఏంటో తెలిసింది. కాబట్టి కళ్యాణ్ కూడా నచ్చాడు. అలాంటప్పుడు ఇద్దరి మీద వీడియోలు చేస్తే తప్పేంటి? నాకు నచ్చిన వాళ్ళిద్దరి మీద కలిసి నేను వీడియోస్ చేసుకుంటే తప్పేంటి? ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ పెడతారు, కష్టమైన వాళ్ళు కామెంట్ చేయరు. దానికి మీరు ఒకరికి ఫేవరెట్ చేస్తున్నారు, ఒకరికి ఫేవరెట్ చేయట్లేదు. మీరు ఒకరిని పెట్టుకొని ఇద్దరిని పెట్టుకొని తనుజ పేరు పెట్టుకొని కళ్యాణ్కి ఫేవరెట్ చేస్తున్నారంటే అలా నేను ఎప్పుడు చెప్పలేదు. లేడీ విన్నర్ అయితే ఫస్ట్ ప్రయారిటీ తనుజ అని ఫస్ట్ నుంచి చెప్పాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత తనూజ మీద కళ్యాణ్ చూపించే ప్రేమకు కానీ, కళ్యాణ్ చూపించే కేరింగ్ కానీ, తన నిజాయితీ కానీ, అండ్ వాళ్ళ డాడీ వచ్చినాక వాళ్ళ పరిస్థితి కానీ, వాళ్ళ మమ్మీ వచ్చినాక తన బాధ కానీ, ఇవన్నీ మనసులోకి తీసుకుంటే నాకు కళ్యాణ్ విన్ అయితే తన ఫ్యూచర్ బాగుంటుంది అని అనిపించింది. అంతేకాని నేనేదో తనూజ పేరు పెట్టుకొని కళ్యాణ్కి ఫేవరెట్గా మాట్లాడట్లేదు. నాకు ఏది లైవ్లో ఏది జరుగుతుంది, ఎపిసోడ్లో ఏది జరుగుతుంది అది మాత్రమే చెప్తున్నా. నిన్న గొడవ జరిగిన సంగతి కూడా కొన్ని విషయాలు నాకు నచ్చింది. నేను ఏది తప్పు అనుకున్నానో అదే చెప్పాను, అదే పెట్టాను నామినేషన్లోది. ఆ వీడియో కూడా చూడండి. మీకు తప్పనిపిస్తే తప్పని చెప్పండి, ఈ విషయంలో తప్పు చేశారు అని. అంతేకాని ఎవరికి కూడా సపోర్ట్ చేయరు. ఒకవేళ చెప్పినా మీరు తనుజకి ఓటేద్దంటే, ట్రూగా ఉన్న వాళ్ళైతే, ఇప్పుడు నేను ట్రూగా ఉన్నాను, నేను ఎన్ని మాటలు చెప్పినా తనుజ విన్న వాళ్ళని తనుజకి ఓటేస్తాను. కళ్యాణ్ ఒక నిజాయితీగా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ తన పరిస్థితిని బట్టి తనకు మంచి పేరు రావాలి. ఇప్పుడు తనుజ లోపల వాళ్ళిద్దరు వీడియోస్, వాళ్ళిద్దరు బాండింగ్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, తనూజ కూడా కళ్యాణ్ విన్ అవ్వాలని ఉంది. తనూజ చాలా సార్లు తనకి చెప్పింది కళ్యాణ్కి, కళ్యాణ్ నీ ఫ్యూచర్ బాగుండాలి, నువ్వు పై స్థాయిలో రావాలని కోరుకునే వాళ్ళలో ఎవరైనా ఫస్ట్ ఉన్నారంటే అది నేనే అని చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఎదురెదురుగా పోటీగా ఉన్న వాళ్ళే ఒకళ్ళు సపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ అభిమానించే మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు అనేది నా పాయింట్. ఏం లేదు కదా. అది ఈ పాయింట్ నచ్చితే, ఈ పాయింట్ లో కూడా మీరు బ్యాడ్ అయితే నేనేం చేయలేను. ఇంకా అంతకన్నా మీరు పెట్టుకుంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టుకోండి, నాకేం పర్లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నాను ఏంటంటే, లేడీ విన్నర్ అయితే నాకు తనుజానే విన్ అవ్వాలని ఉంది. ఒకవేళ ఆ లేడీ విన్నర్ కాకుండా ఇంకెవరైనా కావాలి అనుకుంటే నాకు కళ్యాణ్ విన్ అవ్వాలని ఉంది. ఎందుకంటే కళ్యాణ్ జెన్యూన్ పర్సన్, ఒక ఆర్మీ అబ్బాయి, ఒక కామనర్. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ వచ్చి కంటెంట్ వచ్చి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఇద్దరు, ఒక కామనర్ టాప్ లో ఉన్నారు, ఒక సెలబ్రిటీ టాప్ లో ఉన్నారు. ఇద్దరు టాప్ లో ఉన్నప్పుడు మనం ఏం కోరుకుంటాం? మనం ఎవరు అభిమానిస్తే వాళ్ళు కావాలి అని కోరుకుంటాం. నువ్వు 100 మంది రివ్యూస్ వాళ్ళు చెప్పని మనం అభిమానించే వాళ్ళకే మనం ఓటేస్తాం. నేను 100 అయినా చెప్తాను, కానీ నేను ఇద్దరు కావాలనుకుంటున్నాను కాబట్టి ఒకసారి వాళ్ళకి ఓటేస్తాను, ఒకసారి తనకి ఓటేస్తాను. అంతేకాని ఇప్పుడు ఒకరిని అభిమానిస్తున్నాం అంటే ఇంకొకరు నచ్చకుండా ఉండకపోవడానికి కారణం ఏమి ఉండదు కదా, నచ్చుతారు. అలాగే కళ్యాణ్ నచ్చాడు. ఇప్పుడు తనుజని తీసుకోండి, తనుజకి ఫస్ట్ కళ్యాణ్ అంటే పడదు, కళ్యాణ్కి ఫస్ట్ తనుజ అంటే పడదు. అలాంటి వాళ్ళు ఒక ఇంట్లో జర్నీ చేయగానే వాళ్ళ మనసులు వాళ్ళకి అర్థం చేసుకొని వాళ్ళిద్దరు కలిసి, ఇప్పుడు నువ్వు విన్ అయితే నేను విన్ అవ్వాలని ఉంది నాకు, వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎందుకు సపోర్ట్గా మాట్లాడకూడదు? తప్పేం లేదు కదా. మనకు నచ్చిన మాట మనం చెప్పడానికి తప్పేంటి? దానికి కూడా మీరు తనుజ పేరు పెట్టుకొని కళ్యాణ్కి పోటీ చేస్తున్నారు, కళ్యాణ్కి వత్తాసు పలుకుతున్నారు, కళ్యాణ్ గురించి చెప్తున్నారు అంటే వాళ్ళిద్దరి గురించి చెప్తాను. నేను ఎంతమంది చెప్పినా కూడా నేను వాళ్ళిద్దరి గురించే వీడియోలు తీస్తాను, వాళ్ళిద్దరి గురించే చెప్తాను. ఎందుకంటే వాళ్ళిద్దరు నాకు ఇష్టం కాబట్టి, ఇష్టమైన పేరు కాబట్టి, ఇద్దరిలో నిజాయితీ ఉంది కాబట్టి, ఇద్దరిలో మంచితనం ఉంది కాబట్టి నేను చేస్తాను. అంతే. ఇది నచ్చకపోతే ఇంకా మీ ఇష్టం. ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలో ఏం లేదండి, పెద్దగా ఇది చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇంకేంటంటే, ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో ప్రియాంక గారు వచ్చారు. మన కళ్యాణ్ గారు
చాలా అంటే చాలా బాగా ఆడి విన్ అయ్యారు. అంటే యోధులతో ఇంతకుముందు టాస్క్ అంటే ఇంతకుముందు సీజన్‌లో టాస్క్‌లు బాగా ఆడిన వాళ్ళ యోధులతో అంటే ఇంతకుముందు వాళ్ళతో మాత్రమే ఫైట్ చేయాలన్నట్టుగా కొంతమందిని పంపిస్తున్నారు హౌస్‌లోకి. అలా ప్రియాంక జైన్ వచ్చారు. ప్రియాంక జైన్ అందరితో మంచి మాట్లాడినాక నాకు కళ్యాణ్‌తో ఆడాలనుంది. కళ్యాణ్ పడాలతో తను గేమ్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి నాకు కళ్యాణ్ పడాలతో ఆడాలనుంది. తనతో ఆడి గెలిచి ఓడినా నాకు ఓకే అన్నట్టుగా తనతో ఆడి గెలిచింది. తనతో ఆడింది. ఆ టాస్క్‌లో కళ్యాణ్ గెలిచాడు. ఆ గెలిచినందుకు కూడా తనూజ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఆ వీడియో ఇంకా అన్‌సీన్‌లో చూపిస్తే చాలా చూపిచ్చారు. అండ్ కళ్యాణ్ ఇప్పుడు నిన్న అంతా 3 టాస్క్‌లు ఆడారు. 3 టాస్క్‌లు ఆడితే కళ్యాణ్ వచ్చాడు. అండ్ కళ్యాణ్‌కొచ్చి ప్రియాంక జైన్ ఆడింది. తర్వాత భరణి గారికొచ్చి గౌతమ్ కృష్ణ ఆడాడు. దాంట్లో భరణి గారు ఓడిపోయారు. ప్రేరణ ప్రేరణ విషయానికొస్తే ప్రేరణ తనుజని గేమ్ తీసుకుంది. ఈ 3 నిన్న పెట్టిన గేముల్లో నిజంగా చెప్తున్నాను కష్టమైన గేమ్ ఏదైనా ఉందంటే ప్రేరణ ఆడిన గేమ్. ప్రేరణకి, తనూజకి పెట్టిన గేము. ఈ గేము ఎంత కష్టం అంటే చాలా కష్టం. కానీ తనూజ గివ్ అప్ ఇవ్వకుండా చాలా అంటే చాలా ట్రై చేసింది. నిజంగా ఈ 2 గేమ్స్ కన్నా ప్రేరణ ఆడిన, తనూజ ఆడిన గేమ్ చాలా టఫ్‌గా పెట్టారు. ఆ టఫ్ గేమ్‌ని కూడా చాలా అంటే చాలా టఫ్‌గా ఇచ్చింది. అసలు తనూజ గేమ్ ఆడట్లేదు అనే వాళ్ళకి నిన్న తన గేమ్ చూసి అర్థమై ఉంటుంది. ఆ గేమ్‌లో భరణి గారితో గౌతమ్ కృష్ణతో బర్నీ గారు ఆడిన గేము చాలా ఈజీ. అంటే మైండ్‌కి సంబంధించిన గేమ్ గాబట్టి, ఆ మైండ్‌కి సంబంధించిన గేమ్‌ని చాలా ఈజీగా ఆడాల్సిన గేమ్ కూడా బర్నీ గారు తన చేతులారా అంటే చేతులారా కాదులే తనకి మెమరీ కొంచెం తక్కువ. అంటే ఫిజికల్ ఆడే వాళ్ళకి మెమరీ కొంచెం తక్కువుంటుంది కాబట్టి, తను ఆ గేమ్ సులువైనా కొని గౌతమ్ కృష్ణ గారితో ఓడిపోయారు. ఇంకా ద ఇంకా ప్రియాంక జైన్‌తో ఫిష్ ఆట ఏదో ఆడారు. అది కూడా అంత పెద్ద గేమేం కాదు. అందుకని కళ్యాణ్ గెలిచాడు. అలా అని కాదు. దానికి కూడా మైండు అది ఇది ఉండాలి. బట్ కళ్యాణ్ గెలిచాడు. కానీ తనూజకి, ప్రేరణకి పెట్టిన గేమ్ అయితే చాలా హెవీ. లక్ ఉండాలి, బ్రెయిన్ ఉండాలి అండ్ ట స్ట్రెంత్ ఉండాలి ఆడడానికి. అలాంటి గేమ్ పెట్టారనమాట. ఆ గేమ్‌లో 99.9.9కి అంతగా కష్టపడింది తనూజ. కానీ తనకి లక్ లేదు. ఒక్క 5 సెకండ్స్‌లో ప్రేరణతో ఓడిపోయింది. తను ఓడిపోయినట్టు కాదు నా దృష్టిలో అయితే. చాలా చాలా ట్రై చేసింది. అది ఒక్క 5 సెకండ్‌లో లాస్ట్ బాల్‌లో తను ఓడిపోయింది. అందుకని అది అసలకి మ్యాటరే కాదు. కాసేపు తన ప్రేరణ వెళ్ళిపోయిన దాకా నవ్వుతూ ఉన్నా కూడా లాస్ట్‌లో తను అనిన మాట ఏంటంటే, విజయం నా చివరి దాకా వస్తుంది. లాస్ట్ మినిట్‌లో నాకు బ్యాడ్ లక్కో ఏంటో నాకు తెలియకుండా పోతుంది అని చెప్పి అన్నం తినకుండా పాపం బాధపడుతుంటే రీతు వచ్చింది. తర్వాత కళ్యాణ్ తన రూమ్‌లో కూర్చొని చాలాసేపు మంచి మాటలు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సో లేకపోతే లవ్సో ఏదో మనకు తెలీదు. బట్ వాళ్ళ పరిధిలో వాళ్ళుండి మాట్లాడుకుంటారు చూడండి. అది నాకు చాలా నచ్చింది. తనూజ బెడ్ మీద కూర్చుంటే కళ్యాణ్ సోఫాలో కూర్చుంటాడు. ఆ మూల కూర్చొని మాట్లాడతాడు. ఏం మాట్లాడినా తనకి బాగా పో స్ట్రెంత్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నెక్స్ట్ ఆడుమా నువ్వు గెలిచేస్తావు అనుకున్నాను. బట్ చిన్న 5 సెకండ్‌లో పోయింది. అయితే చాలా టఫ్ గేమ్. నువ్వు చాలా బాగా ఆడావు. నువ్వు రిగ్రెట్ అస్సలు ఫీల్ అవ్వకు. తనెంత బాగా ఆడిందో దానికి 2 రెంతులు నువ్వు బాగా ఆడావు. నువ్వు అసలు చాలా నేనైతే అందరం గెలిచేసావు అనుకున్నాం. చిన్న లక్‌లో 5 సెకండ్‌లో నిజంగా గేమ్ చూసిన వాళ్ళకి 5 సెకండ్‌లో తను ఓడిపోయింది గేమ్. తనూజ చాలా అంటే చాలా బాగా ఆడింది గేమ్‌ని. ఇక ఇదండి నిన్న జరిగింది. ఇవాళ మరి ఎవరొస్తారో ఏమో తెలీదు కానీ, నిన్న ఇంకొన్ని జరిగాయి. అవి వేరే వీడియోలో పెడతాను. ఆ వీడియో చూసి దాన్ని కూడా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఓటు కంపల్సరీగా మీకు నచ్చిన వాళ్ళకి వేయండి.